నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనతో పాటు స్టూడియోలో జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. మకర రాశి వారికి సెప్టెంబర్ మంత్లో ఎలా ఉండబోతుంది, అలానే వీళ్ళు ఏ దేవతారాధన చేసుకోవాలి, అలానే ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే ఈ మంత్ మొత్తం బాగుంటుంది గురించి? మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది సెప్టెంబర్ మాసంలో? ఈ సెప్టెంబర్ మాసంలో మకర రాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అలాగే ధనిష్ట నక్షత్రం 2 పాదాలు ఈ యొక్క మకర రాశి. మకర రాశి గ్రహస్థితి చూస్తే ద్వితీయంలో రాహు, శని వక్రగమనంలో తృతీయము, అలానే షష్టమందు ఈ యొక్క గురుడు, సప్తమందు శుక్రుడు, తదుపరి అష్టమస్థాన శుక్రుడు, అష్టమంలో కేతువు, రవి, బుధుడు, తదుపరి 9వ స్థానంలో బుధుడు, కుజుడు అలాగే దశమ స్థానంలో సంచారం చేయటం. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి వారిది యోగదాయకంగా ఉంది. ద్వితీయంలో రాహు ఉన్నాడు. చేతికి ధనం అనేటువంటిది ఏదైతే ఉందో ధనాదాయం బాగుంది. శని వక్రగమనం ఉన్నాడు, ఆయన కూడా యోగాన్ని ఇస్తున్నాడు కొంతవరకు. అలానే గురుడు కూడా మీకు షష్టం నుంచి 7వ స్థానంలోకి రాబోయే కాలం సంచారం చేస్తున్నాడు కాబట్టి యోగదాయకాన్ని ఇస్తున్నాడు. నూతన గృహారంభ గృహప్రవేశాలు, వ్యవహారాలు చక్కబెట్టడం, మధ్యవర్తిత్వం వేయడం, మీ సూచనలు తీసుకోవటం, తద్వారా మంచి ఫలితాలు ఉండటం. అలాగే రవి, కేతువులు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి కూడా ఎంబటే రికవరీ అవకాశాలు ఉన్నాయి కూడా. బుధుడు కూడా మీకు 9లో ఉన్నాడు, 8 నుంచి 9లోకి వస్తాడు. వ్యవహార జయాలు అవి జరిగే అవకాశం. అతిగా ఏదైనా ఆహారాన్ని తీసుకోకపోవటం మంచిది, పడకపోతే ఆహారాన్ని వదిలివేయటం మంచిది. అలానే బుధుడు సకలమైన కార్యాలు, సోమరితనాన్ని నశింపజేస్తాడు. ఈ 9వ స్థానం సంచారం చేస్తున్నాడు. అలానే కుజుడు 10వ స్థానంలో ఉన్నాడు. కొంత కోపం, ఉద్రేకం స్వభావాలు ఉంటాయి, వాటి నుంచి కొంత దూరంగా ఉండండి. ఈ కోపావేశాల వల్ల మీ దగ్గర రావాల్సిన శుభం కూడా దూరంగా వెళ్ళిపోతుంటుంది. అంతే, అదృష్టం ఎంత దగ్గరగా ఉన్నా కొంతమందికి దురదృష్టం వెంటాడుతుందంటారు. అదృష్టం దగ్గరగా ఉన్నా కూడా కించిత్ చిన్న పనితో దురదృష్టాన్ని దగ్గర తెచ్చుకుంటే అదృష్టం వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది ఆలోచన చేస్తూ తన కోపమే తనకు శత్రువు అనేటువంటి పద్యం ఏదైతే ఉందో వేమన పద్యం, ఆ శాంతంగా ఉండండి. ఎందుకంటే ఏదైనా మనకు పద్యాల్లో కొన్ని చెప్పిన తన కోపమే తనకు శత్రువు, తనకు శాంతనకు రక్ష, వెంకమీలాగుర విశ్వధావిర వినరవేమ, వేమన శతకంలో ఉండేటువంటి శతకం ఏదైతే ఉందో దానిలో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే కోపం ఉండాలి. కానీ మనిషికి ఎంతవరకు అంతవరకు. ప్రతిదీ మనం కోపం పెట్టుకున్నట్టు జీవనం చేస్తే మాత్రం ఏది మనకు రుచించదు. కాబట్టి కోపాన్ని వీడండి, సహజమైన ఆలోచన క్రమంలోకి రండి. ఏది చేస్తే బాగుంటుందో మీరు ఒక సంస్కారం తెచ్చుకోండి. సమస్య పరిష్కారం ఉంటే ఏదైనా జరుగుతుంది. కాబట్టి అన్ని విషయాలు కూడా యోగదాయకం. సోమరితనాన్ని వీడండి. నేను చెయ్యలేను అనుకోవద్దు, చేస్తాననుకోని ముందరకెళ్ళండి. సోమరితనాన్ని వీడాలి ఫస్ట్ మకర రాశి వారు. సోమరితనం ముఖ్యంగా వీళ్ళకి బాగా ఉంది. ఎందుకంటే కొన్ని గ్రహాలు సుచితంగా బుధుడు కానీ, అలానే రవి కానీ, మళ్ళీ గురుడు కానీ సోమరితనం ఇస్తాడు. అంటే తనకు తానే మనసులో అనుకుంటుంటాడు, నేను అనారోగ్యవంతుడిని, లేదా నేను ధనం ఉన్నా ఏ పని చేయలేకపోతున్నాను, ధనం ఖర్చు అయిపోతుందేమో భయంతో. కొంతమంది ఎవరు నేను ధనం ఖర్చు పెట్టినా నా డబ్బు ఖర్చు పెడుతున్నారా అనుకోవడం. లేదనే వ్యాపారస్తులు అనుకోండి, వీడు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు అని ఒక మనసులో ఒక భావన కలగటం. అది ఇవన్నీ కూడా ఎవరో ఏమనుకుంటున్నారని సంబంధం లేదు, మనం ఏం చేస్తున్నామో చూసుకోవడం మంచిది. కాబట్టి వీరికి ముఖ్యంగా ఈ శని వక్రగమనం ఏదైతే ఉందో అది చూసుకోవడం, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం ఇచ్చాం, చాలా మంచిది. అలానే బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి విభూతితో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు. రాబోయే వినాయక చవితి రోజుల్లో వినాయకుడిని తదేకంగా ఆరాధనా క్రమంలో పెట్టుకోండి. అలానే దసరా నవరాత్రుల్లో, దేవీ నవరాత్రుల్లో కూడా అమ్మవారి ఆరాధనా క్రమంలో ఒక మంత్రాన్ని తీసుకొని జపం చేస్తూ ఉండండి. లలితా సహస్రనామం కావచ్చు, స్తోత్రపారణాలు అనేకం ఉన్నాయి, స్తుతి చేస్తుండండి. చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పితృపక్షాది మంచి రోజుల్లో ఆ యొక్క అపర కార్యక్రమాలు కూడా, దాన ధర్మాలు
ఏవైతే ఉంటాయో శక్తి కొలది చేయడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి. సెప్టెంబర్ మాసంలో మనకి భాద్రపద మాసము అట్లాగే ఆశ్వయుజ మాసం కూడా ప్రవేశిస్తుంది. ఈ సెప్టెంబర్ మాసంలో అనేకమైన పర్వదినాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మనకి సెప్టెంబర్ మాసం మొదట్లో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో అష్టమి తిథి కూడుకున్నది. దాన్నే దుర్వాష్టమి అంటారు. ప్రఖ్యాతమైన దుర్వాష్టమి వ్రతం చేయొచ్చు. అలాగే అనంత చతుర్దశి, అట్లాగే చంద్రగ్రహణము 7వ తారీఖు. అదైన తర్వాత పితృపక్షాదులు అంటే ఈ పితృదేవతలకి చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తర్పణము, దానము, అట్లాగే శ్రాద్ధ కర్మలు, ఇవన్నీ కూడా మనకు మంచి పవిత్రమైనటువంటి రోజులు. పెద్దలకు ఇచ్చేటువంటి బియ్యాలు అంటారు. కాబట్టి అటువంటి రోజుల్లో కూడా మనం పుణ్యకార్యాలు చేసి పెద్దల ఆశీస్సులు పొందటానికి మంచి ధన్యమైన కాలంగా పెద్దల ఆశీస్సులు పొందటం. అట్లాగే సంకష్టహర చతుర్థి చాలా విశేషంగా వచ్చింది ఈసారి కూడా. అలాగే అది ముందరకు వెళ్తే కనుక ఇంకా కొన్ని ఖండాల్లో మనకు ఈ యొక్క ఖండాగ్రాస అంటే కొంత ఎక్కడో కనబడుతుంది. ఖండాగ్రాసం అంటే అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, పెరు అలాంటి దేశాల్లో, అట్లాంటికా, అంటార్కిటికా అలాంటి దేశాల్లో కనబడుతున్నాయి. సముద్రంలో కనబడుతుంది కాబట్టి సూర్యగ్రహణం మనకు పాటించే అవసరం లేదు. ఈ దేశాల్లో ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉండేవారు తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే పాటించాలి. సమయాన్ని కనుక్కొని పాటించి దాని నియమాలు దానికి సంబంధించినటువంటి చేసుకోవటం మంచిది. అలాగే ఇంకా ముందరికి వెళ్ళినట్టయితే మనము దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు అంటారు. ఈ దేవీనాథులు చాలా అపూర్వమైన శక్తి సామర్థ్యం ఇచ్చేవి మనకి. అమ్మవారి అనుగ్రహం కరుణా కటాక్షాలతోని సకలమైన కార్యాలు విజయం సాధించడానికి సాక్షాత్తు అమ్మవారే కనకదుర్గా స్వరూపంగా మనకు విలసిల్లేటువంటి ఈ నవరాత్రులు దుర్గా స్వరూపంగా. దుర్గా అంటేనే అనేక దుఃఖాలు పరలద్రోలి మనను అనుగ్రహించేటువంటి తల్లి దుర్గామాత. కాబట్టి ఈ దుర్గా నవరాత్రులు అని అంటారు వీటిని. ఇక్కడ మనము ఇంకొక పేరు ఏంటంటే ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులకి అట్లనే 4 నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అలా నవరాత్రులకి తేడా చాలా ఉంటుంది. కొన్ని రహస్య నవరాత్రులు, ఇవి బహిర్గతంగా అందరూ చేసుకునే నవరాత్రి క్రమం అంటారు. ఇటువంటి మహత్తరమైన రోజులు మనకు రాబోయేటువంటి సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాశుల వారు ఏం చేస్తే బాగుంటుంది, ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దానం చేయాలి, లేదా ఏ స్తోత్రాలు పఠించాలి అనే విషయాలు మనము ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని సూచించేటప్పుడు తన వ్యక్తిగత జాతకంలో ముఖ్యంగా మహర్దశ, అంతర్దశ అనాథులు తన పుట్టిన లగ్నాన్ని బట్టి కొంత మంచి చెడు ఫలితమా తెలుసుకోవాలి. అలాగే ఇంకొక 50% గోచార ఫలితాలు అనేవి మనం పరిగణనలో తీసుకోవాలి. అప్పుడే పూర్తి మంచి జరుగుతుందా, పూర్తి చెడు పరిస్థితి ఉందా మనకి అనేది తెలుస్తుంది. పూర్తిగా మనము గోచార ఫలితాన్ని తీసుకొని చాలామంది చెబుతున్నారు, కమెంట్ రూపంలో కూడా వింటున్నాం మేము, అనేక రకాలు జరుగుతున్నాయి, కొందరికేమో జరగటం లేదని అంటారు. కాబట్టి జరగటం లేదు అనంటే వాళ్ళ యొక్క జాతక పరిక్రమ బాగుంది అని అర్థం. కొంతమందికి జరుగుతున్నాయి అంటే జాతకంలోకి దీనికి దగ్గరగా ఉన్నాయని చెప్పి పరిస్థితులు అని అర్థం. అది గ్రహించి ద్వాదశ రాశి ఫలితాలు గ్రహించడం మంచిది. మకర రాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.